ఆడిషన్ ఏమో రేపు. నేను రాసుకున్న స్క్రిప్ట్ ఏమో చెత్తగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లే, ఏం చెప్పాలో అర్థం కావట్లే. మహేష్ బాబు లాగా కూల్గా ఉండాలా, లేకపోతే ఎన్టీఆర్ లాగా మాస్ డైలాగ్ చెప్పాలా, లేకపోతే బండిలా స్టెప్ వేయాలా, లేకపోతే ప్రభాస్ లాగా కట్అవుట్ స్వాగ్ చూపించారు. రేపు కానీ మేము ఆడిషన్లో సెలెక్ట్ అయినామనుకో, అబ్బో మామూలుగా ఉండదుగా. సినిమాలో హీరో ఛాన్స్, ఆ తర్వాత ఫ్యాన్స్ వాళ్ళ సైన్లు, అబ్బో మళ్ళీ కట్అవుట్లు, పూజలు, అబ్బా తలుచుకుంటే నా పిచ్చి. కానీ రేపు ఆడిషన్కి ఏం ప్రిపేర్ అవ్వకుండా ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పటి నుంచి ఎన్నో కళ్ళగట్టున్నా ఎదురుడు. ఎరా నీకు కూడా అంటుందా ఈ టాలీవుడ్ పిచ్చి? రే సిగరెట్, మందు, డ్రగ్స్ ఇలాంటి ఏ అలవాట్లున్నా రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి వదిలించుకోవచ్చురా. అదే సినిమా, ఈఎఫ్ఐ అనే పిచ్చి పట్టుకుందనుకో, జీవితాంతం దాన్ని వదిలించుకోలేంరా. నానోయ్, నువ్వు ఖుషి సినిమా చూస్తున్నావా? ఏంటిది కొత్తగా? బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లెక్కేయడం, ఎక్సెల్ షీట్లో బ్యాలెన్స్ షీట్ లేయడం తప్ప నువ్వు సినిమాలు ఎప్పుడు చూడవా? ఇప్పుడంటే ఏదో ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు వీళ్ళ కోసం మేము వదిలేసినాం. కానీ మేము మీ వయసు నుంచి వచ్చిన వాళ్ళమే కదరా. అప్పట్లో మా సినిమాలు పిచ్చి ఇంకా నీకంటే ఎక్కువ ఉండేదిరా, అది మీకు తెలియదులేరా. ఏంటి పవర్ స్టార్ ఫ్యాన్ బాయ్వా? ఏంది కొత్తగా? కాలేజీ రోజుల్లో భలే ఉండేదిరా. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా పాటకి డ్యాన్స్ చేసేది, దీనికి స్టెప్ అడాప్ట్ చేసేది, మళ్ళీ ఇంకా చిరంజీవి మ్యాన్ చేసేది. మామూలుగా ఉండేది కాదనుకో. కానీ ఎప్పటికైనా ఫైర్ అలానే ఉంటుందిగా. అందుకే మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా చూసుకుంటాను. ఏం తప్ప అంటే ఆడిషన్ నేను కొట్టగలనా? యో అవ్వాలంటే నీకంటూ ఒక స్టైల్ ఉండాలిరా. వాళ్ళ స్టైల్ వీళ్ళ స్టైల్ కాపీ కొట్టడం కాదు. వాళ్ళు చూసి వీళ్ళు చూసి నువ్వు చేసినావంటే దాన్ని ఇమిటేషన్ అంటారు, కానీ నీ స్టైల్ ఏముందంటారు? సో కాబట్టి నీకంటూ ఒక స్టైల్ని మెయింటైన్ చేసుకొని అలా డైలాగ్ చెప్పు, అప్పుడు నువ్వు సెలెక్ట్ అవుతావు. సరేనా? థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు చూడు ఈ ఆడిషన్ ఎట్లా కొట్టి చూపిస్తాను. థ్యాంక్ యూ నాన్న.